హలో నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. నేను మీ శ్రవంతి. సో మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రానికి చెందిన మోరా రాజు కాంగ్రెస్ జిల్లా సేవాదళ్ అధ్యక్షులు. సో ఒక్కసారి మనం వారితో మాట్లాడదాము. మరి ఇక్కడే ఉన్నారు. సో ఒకవేళ వారికి ఛాయిస్ వస్తే, ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎలక్షన్ కూడా ముందున్నాయి. సో ఇలా ఛాయిస్ వస్తే జెడ్పీటీసీగా పోటీ చేస్తారా లేదా సర్పంచ్గా పోటీ చేస్తారా అని చెప్పేసి ఒక్కసారి మనం ఆ విషయం గురించి కూడా మనం సార్తో మాట్లాడదాము. సార్ నమస్తే. ముందుగా మేము మీడియాకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు మరియు జిల్లా ప్రజలకు మరియు తంగలపల్లి మండల ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. సో సార్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు రాబోతుంది. ఒకవేళ మీకు కనుక ఛాయిస్ వస్తే సర్పంచ్ పోటీ చేయబోతున్నారా లేక జెడ్పీటీసీగా పోటీ చేయబోతున్నారా, అంటే మీరు ఏది ఎంచుకోబోతున్నారు? పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మాకు అవకాశం వస్తే పార్టీ ఆదేశాలు ఎలా ఉంటే అనుగుణంగా సర్పంచ్ అంటే సర్పంచ్, జెడ్పీటీసీ అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అంటే ఎంపీటీసీ, ఏది కావాలంటే ఏదైనా ఓకే. సో ఇప్పుడు మీరు సేవాదళ్ అధ్యక్షులుగా మీరైతే ఇప్పుడు కొనసాగిస్తున్నారు. సో తంగలపల్లి మండలానికి మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారు? మేము గత 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని విన్నంటి తంగలపల్లి గ్రామంలో 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని విన్నంటి ఉండి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు దాదాపు 25 సంవత్సరాల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలో అంటే నాకు ఓటు వచ్చినప్పటి నుంచి నేను 25 సంవత్సరాలు, మా నాన్నగారి మొదటి నుంచి మేము కాంగ్రెస్. ఎందుకు మరి అన్ని సంవత్సరాల నుంచి? అంటే నేను అడుగుతున్నా, చాలా మంది కూడా పార్టీ కూడా కొంచెం మంది చేంజ్ అవుతారు కానీ మీరు చేంజ్ అవ్వకుండా మీకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అంటున్నారు. సో అందుకు గల కారణం ఏంటంటే ఏంటి ఇదే పార్టీలో కొనసాగించడానికి? మీకు కూడా తెలిసి ఉంటుంది, చాలా మంది పార్టీలు చేంజ్ అవుతా ఉంటారు. మాకు అట్లాంటి వేరే ఆలోచన ఏం రాలేదు. మేము బై బర్త్ మా నాన్నగారి అప్పటి నుంచి మేము ఇక్కడ ఊళ్ళో మాకు నరసింహారావు దొరగారు ఉండే, వారు ఆదేశాల మేరకు మా నాన్నగారు పనిచేశారు. వారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఊళ్ళో పనిచేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? మనకు ఆల్రెడీ హరిసిన్ అన్న గారు కూడా ఉన్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? మంచి మంచి పనులు చేస్తున్నాడు, చాలా మంది హృదయాలు కూడా గెలుచుకుంటున్నారు. సార్ కూడా అందరూ కూడా మెచ్చుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, చాలా మంచి పనులు కూడా అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? గత 10 సంవత్సరాల నుంచి జరగని పనులు ఇప్పుడు ఈ 8-9 నెలల కాలంలో, 10 నెలల కాలంలో చాలా ప్రజలకు చేరువయ్యే పథకాలు, ప్రజలకు దగ్గర అయ్యే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. దానితోటే ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చింది. ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కంటిన్యూ కొనసాగుతుందని నేను వ్యక్తం చేస్తున్నాను, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సో ఒకవేళ మీరు జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్ కానీ గెలిస్తే ముందుగా మీరు తంగలపల్లి మండల గ్రామ ప్రజలకు పనులు అనేవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి అన్నారు కదా మీరు ఇందాక, ఏమేమి పనులు చేస్తారు? తంగలపల్లి మండల అలాగే గ్రామ ప్రజలకు హామీ ఏమి ఇస్తారు? ఏం ముందు వాళ్ళు పనులు చేసి చూపిస్తారు? ఈ సంవత్సరాల నుంచి తంగలపల్లి మండల కేంద్రం అయింది, ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది మండల కేంద్రం అయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోలేదు. తంగలపల్లిలో ఇప్పటి వరకు బస్ స్టాండ్ లేదు, మొదటగా బస్ స్టాండ్ లేదు, మరి మార్కెట్ లేదు, సరైన రోడ్డు వ్యవస్థ కూడా, సర్కిల్ వ్యవస్థ కూడా, సరైన రోడ్డు వ్యవస్థ కూడా లేదు. ఇట్లాంటి పనులు ఇంకేమున్నా కూడా ఊళ్ళే మూత్రశాలలు, ఆడవారికి బస్ స్టాండ్ లో మూత్రశాలలు కానీ ఇంకా తదితర పనులు, ఊరికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలైనా నేను ముందుండి ఓపుకున్నంత వరకు చేస్తాను. అలాగే ఇప్పుడు మనకు సిరిసిల్ల అనగానే మనకు చేనేత వాళ్ళే, మనకు మగ్గాల మీద వేసే వాళ్ళు, సాంచల మీద వర్క్ చేసే వాళ్ళు వాళ్ళే కల్పిస్తుంటారు. దాదాపుగా 6-7 నెలల నుంచి కూడా చాలా మంది కూడా ఉపాధి కరువైపోయి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో వాళ్ళకు కూడా మీరు ఉపాధి కల్పించారు అని చెప్పేసి నేను విన్నాను. సో ఇంకా మీదట అట్లాంటి ఆత్మహత్యలు అరికట్టడానికి మీ వంతు కృషి ఏం చేస్తారు? ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ ఏది బతుకమ్మ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు నేను రూమ్ ఇక్కడ నేను తంగలపల్లి ఓన్లీ తంగలపల్లినే లీడ్ చేస్తాను, ఏది పవర్ రూమ్స్. ఇప్పటి వరకు నేను రూములు బంద్ పెట్టాను. అడపాటు ఒక వారం రోజులు 10 రోజులు అట్లా బంద్ పెట్టాను. కానీ సిరిసిల్లలో ఎంతో కొంత బంద్ ఉన్నాయి, కాకపోతే ఇప్పటి వరకు నేను రూములు కూడా బంద్ పెట్టలేదు. ఎంతో కొంత పని కల్పిస్తూ వాళ్ళ జీవనాధారానికి నేను తోడ్పడుతున్నాను. ఇక్కడ నేను ఊరును కాపాడడానికి ఎల్లవేళలా సహాయ సహకారాలు, నా పూర్తి సహాయ సహకారాలు ఆసాంలకు కానీ వర్కర్లకు కానీ మిగతా అనుబంధ అన్ని పనులు చేసే వారికి నేను ఇక్కడ ఊళ్ళో తోడ్పాటుగా ఉండి కృషి చేస్తున్నాను.